బాబు రెడీ స్టార్ట్. నా ముందు పెరిగిన నా తమ్ముడు కళ్ళ ముందు మనం చూస్తాం కదా ఎప్పుడు చిన్నప్పటి నుంచి. అండ్ ఇప్పుడు మనోడు కూడా ఒక పెద్ద డే, ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ హిమ్. ఈరోజు లాంచ్ అవుతున్నాడంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఇంకి. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. నరాలు తెంపి నాటం ఆడిస్తా. యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. ప్రొడ్యూసరు, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక్కదానికే ఇప్పుడు అనండి. ఒక్కదానికే ఏ అనరే, నోరు పడిపోయిందా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. ఎట్లుందిరా? ఎట్లా చెప్పాలో తెలుస్తలేదానా? ఏం బే అంత మంచిగా ఉందానా? రెండు కూర్చోండి అన్న. సూపర్, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. సూటికి సూటికి తీటకు తీటకు నాటుకుపోయిన చూపుల గుట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి నాటుకు తాకిన ఊపిరి గుట్టు. నైస్ ఎక్స్పెక్టెడ్. నాకు ఇంకో అమ్మాయి ఉండి ఉంటే ఖచ్చితంగా నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. ఉన్నప్పుడు ఎవరో లేనప్పుడు ఆఫర్లు ఇస్తారు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప వారంటీ మీరు.
డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. களி துள்ளிய காளிதன் காலில் தங்க பொன்சிலம்பு. గారి సినిమా మా ఆయన నేను ఎన్నిసార్లు చూసాము. మరే ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాది కూర్చొని చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి మరే. స్వామి మీరు చెప్పింది నిజమే స్వామి, దేవుడు వచ్చాడు. దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి. కళ్ళు ఉన్నాయని సంతోషించేలోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాను. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు ఏంటమ్మా ఇది? కరుణి ఏంట్రీ ఇది? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ వీడు కూర్చో. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మోడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఎవడన్నా ఇడ్లీయా? సార్ సార్ సార్, పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా, మరీ ఇంత డౌన్ అవుతారనుకోలేదు. యో ఏందబ్బా నీకు జపాన్ భాష వచ్చా? ఎంతకుండేదని 30 దినాల్లో జపాన్ భాష ఎట్లా అంటే నేర్చుకున్నాను లేబా. బాగుంది అంటే ఎలా ఎలా అనిపించింది ఇలాగా పొందొచ్చు. ఓకే బాగానే తీసాను కదండి. నేను బాగానే తెస్తాను కదా మామూలుగా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే